అందరికీ నమస్కారం. మరో 24 గంటల్లో కుంభరాశి వారికి ఆస్తి యోగం, పట్టిందల్లా బంగారం, శత్రువులకు నిద్ర పట్టనివ్వరు. ఈ విధంగా కుంభరాశి జాతకుల జీవితం ఊహించని రూపంలో 24 గంటల్లో మారబోతోంది. మరి అలాంటి మార్పులు ఏ విధంగా చోటు చేసుకోబోతున్నాయి? మరి కుంభరాశి వారికి ఆస్తి యోగం అనేది ఎలా రాబోతోంది? మరి ఇదంతా కూడా వీడియోలో పూర్తిగా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. కుంభరాశిలో పుట్టిన జాతకులకు మరో 24 గంటల్లో అద్భుతం అనేది జరగబోతోంది. ఈ సమయంలో మీరు పట్టిందల్లా బంగారమే అవ్వడం, మీ విజయంతో శత్రువులకు నిద్ర పట్టకపోవడం జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక ప్రయత్నాలు, అదనపు ఆదాయ ప్రయత్నాల మీద దృష్టి కేంద్రీకృతమవుతుంది. మీకు రావాల్సిన ప్రతి రూపాయిని ఈ సమయంలో రాబట్టుకోవడం జరుగుతుంది. ఆకస్మిక ధనలాభం, ఆస్తి కలిసి రావడం వంటివి కూడా చోటు చేసుకునే పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కుంభరాశి జాతకులు పొందబోయే అదృష్ట కాలం అనేది ఏ విధంగా ఉండబోతోంది అంటే, కుంభరాశి వారి యొక్క ఆర్థికపరమైన జీవితం చూసుకున్నట్లయితే కనుక డబ్బుని చాలా ఎక్కువగా పెద్ద మొత్తంలో సంపాదించబోతున్నారు. ఈ టైంలో డబ్బుని బాగా సేవింగ్స్ చేస్తారు. అలాగే సహజంగానే కుంభరాశి జాతకులకు తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి జాతకులకు ఎవరైనా ఏదైనా ఒక పనిని గనుక అప్పగిస్తే దాన్ని పూర్తి చేయటానికి సాయశక్తులా వారికి చేతనైనంత వరకు ట్రై చేస్తారు. కుంభరాశి గల జాతకులకు కొన్ని గంటల్లో విపరీత ఆస్తియోగం అనేది కలగబోతోంది. మీ దశ తిరగబోతోంది. కొన్నేళ్ల వరకు మీరు నంబర్ 1 గా చక్రం తిప్పుతారు. శత్రువులకు చెమటలు పట్టిస్తారు. మిమ్మల్ని నాశనం చెయ్యాలి అని ఎవరైతే భావిస్తారో వారే నాశనమవుతారు. వారు నాశనానికి వారే గోతులు తవ్వుకుంటారు. ఇతరులు ఎప్పుడూ మీపై ఏడవడం వల్ల వాళ్లే నష్టపోతారు. ఆ దేవుని ఆశీస్సులు మీపై ఉన్నాయి కాబట్టి మీరు రోజురోజుకు దినదినాభివృద్ధి చెందుతారు. మీ సక్సెస్ మీ శత్రువులకు నిద్ర పట్టనివ్వదు. మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో పట్టిందల్లా బంగారమా అనేట్లుగా అదృష్టం మీకు ఆ రేంజ్లో పడుతుంది. కుంభరాశికి అధిపతి అయిన శని ఎన్నో ప్రయోజనాలను మీకు అందిస్తారు. ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. కుటుంబంలో కలతలు లేకుండా సంతోషంగా మీరు గడపబోతున్నారు. వ్యాపారం చేసేవారికి ఆదాయం కూడా పెరుగుతుంది. వృత్తిలో వృద్ధి అనేది మీరు చూస్తారు. ఇదంతా కూడా కుంభరాశి వారికి గ్రహాల యొక్క అనుకూలత వల్ల జరగబోతోంది. అవును, ప్రతి ఒక్కరి జాతకంలో నవగ్రహాల ప్రభావితం ఉంటుంది. ఈ గ్రహాలు ఒక్కో రాశిలో సంచరిస్తూ నిర్దిష్ట సమయంలో తమ రాశులని మార్చుకుంటాయి. అయితే నవగ్రహాల్లో శనీశ్వరుడు అతి నెమ్మదిగా కదిలే గ్రహం కాగా 3 గ్రహాలు ఒక రాశిలో కలవడంతో నవగ్రహాల్లో కర్మ ప్రదాత శనీశ్వరుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఇప్పటికే ఈ రాశిలోకి శుక్రుడు ప్రవేశించగా కుంభరాశిలోకి అంగారకుడు కూడా అడుగుపెట్టాడు. అంటే కుంభరాశిలో శనీశ్వరుడు, కుజుడు, శుక్రుడు కలయిక జరగడంతో అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ కారణంగా కుంభరాశి వారికి ఈ యోగం అదృష్టాన్ని తెస్తుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. కుంభరాశికి చెందిన వారికి త్రిగ్రాహి యోగం అనేది అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఆర్థిక ప్రయోజనాలతో పాటుగా అనేక లాభాలను ఇస్తుంది. ఈ రాశికి చెందిన వ్యక్తుల కెరియర్లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఎప్పటినుంచో ఆగిన పనులు మళ్లీ మొదలు పెడతారు, పూర్తి చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్న ప్రమోషన్ కూడా అందుకుంటారు. సమస్యలు దూరమై సంతోషంగా గడుపుతారు. శని, కుజ, శుక్రుడు కలయికతో ఏర్పడిన త్రిగ్రాహి యోగం ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఆర్థిక లాభాలు తెస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కెరియర్లో మంచి స్టేజ్కు చేరుకుంటారు. పూర్వీకుల స్థిరచరాస్తులు దక్కే అవకాశం ఉంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలనేవి పెరుగుతాయి. ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు లాభాలను ఆర్జిస్తారు. అదృష్టం కలిసి వస్తుంది. పెట్టే పెట్టుబడులు లాభాలను తీసుకొస్తాయి. గ్రహాల సంయోగ కారణంగా కుంభరాశికి చెందిన వారికి లక్కీ లక్ అని చెప్పుకోవాలి. దీర్ఘకాలంలో వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. భార్యాభర్తల మధ్య వివాదాలు తగ్గి సంతోషంగా గడుపుతారు. వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూల సమయమని చెప్పుకోవచ్చు. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని సొంతం చేసుకుంటారు. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఈ సమయంలో అదృష్టం అనేది మీకు అనుకూలంగా ఉండడం, మీరు మీ ప్రణాళికలలో కూడా విజయాన్ని సాధించడం జరుగుతుంది. పనిలో విజయావకాశాలుంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అనుకూలమైన సమయమని చెప్పొచ్చు.
ఉద్యోగ అవకాశాలు కూడా లభించే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా మీరు పని లేదా వ్యాపారం కోసం కూడా దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. డీలర్లు కొత్త కాంట్రాక్ట్ పొందుతారు. ఈ కాలంలో పనివారి పనితీరుపై ప్రశంసలు జల్లు కురుస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. వృత్తిపరంగా మంచి లాభాలు మరియు విజయాన్ని పొందుతారు. ఈ టైంలో మీరు అధిక ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది. అధిక ప్రయోజనాలు లభిస్తాయి. పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయి. అవివాహితులకు మంచి వ్యక్తులతో పెళ్లి సంబంధాలు కుదిరే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అదృష్టం యొక్క పూర్తి సపోర్ట్ ని మీరు పొందబోతున్నారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతో పాటుగా ఈ యొక్క కుంభరాశి వారు ఊహించినటువంటి స్థితిగతుల్లోకి సమాజంలో వెళ్లటం అనేది చాలా వరకు కూడా వీరిని ఆశ్చర్యపరుస్తుందని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి త్రిగ్రాహి యోగం ఆర్థికంగా శుభప్రదంగా ఉండబోతోంది. ఎందుకంటే ఈ యోగం మీ సంచార జాతకానికి సంబంధించిన కర్మభావంపై ఏర్పడుతుంది. దీనివల్ల మీరు కొత్త జాబ్ ఆఫర్ను పొందే సూచనలు ఉన్నాయి. అలాగే ఉద్యోగంలో ఉన్నవారు ఈ కాలంలో ఇంక్రిమెంట్ మరియు ప్రమోషన్ పొందే సూచనలు ఉన్నాయి. దీంతో పాటుగా వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా లాభం పొందుతారు. మరోవైపు చూసుకుంటే రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులకు పదవులు, పలుకుబడి, గౌరవం దక్కుతుంది. అదే సమయంలో మీ కుటుంబంతో సంబంధాలు మెరుగవుతాయని చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారికి అన్ని రంగాల్లోనూ విజయం పొందేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. నిలిచిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి ప్రారంభమవుతాయి. ఆర్థిక సంక్షోభం తీరిపోయి ప్రశాంతత కలుగుతుంది. కొత్త ఆదాయ వనరులు తెరవబడతాయి. కెరియర్, పనిలో విజయం మీకు గొప్ప ప్రయోజనాలను తీసుకొస్తుంది. ఆర్థిక సంక్షోభం మారి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న పనులు కూడా పూర్తవుతాయి. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోవడంతో ఆర్థిక కోణం బలపడుతుంది. మీరు పెట్టుబడుల నుండి లాభం పొందుతారు. చేస్తున్న వ్యాపారాలు లాభాల బాట పట్టనున్నాయి. వీరు పనిచేస్తున్న రంగాలలో కష్టపడాల్సి వచ్చినా కూడా ఖచ్చితమైన విజయాలనేవి వీరు నమోదు చేసుకుంటారని చెప్పుకోవచ్చు. మీ ఎనిమీస్ నుంచి రిలీఫ్ పొందుతారు. మ్యారీడ్ లైఫ్ ఆనందకరంగా మారనుంది. మీ భాగస్వామి సలహా వలన ఆకస్మిక ధన ప్రాప్తి అనేది మీకు చేకూరబోతోందని చెప్పుకోవచ్చు. మీ లైఫ్ పార్ట్నర్ కుటుంబ సభ్యులతో టైం స్పెండ్ చేస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలనేవి వెల్లివిరియడంతో మీ యొక్క ఆహ్లాదకరమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితం మీ సొంతం అవుతుంది. తోబుట్టున వారితోటి సంబంధాలు మరింత బలపడనున్నాయని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో కుంభరాశి వారి జీవితంలో జ్యోతిష్యులు చెప్పిన జాతక ప్రకారం ఓసారి పరిశీలిస్తే గ్రహ సంచారం మొత్తం మీకు బాగా అనుకూలంగా ఉంది. అందువల్ల చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో అద్భుతంగా రాణిస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్న వ్యక్తుల విషయంలో బ్రహ్మాండమైన పురోభివృద్ధి కనిపిస్తుంది. ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే వ్యాపార రంగంలో ఉంటే మీరు ఊహించిన దానికంటే కూడా రెట్టింపు లాభాలు వ్యాపారంలో కనిపిస్తూ ఉంటాయి. వ్యాపారం అనేది 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతూ ఉంటుంది. మంచి పేరు తెచ్చుకుంటారు. ఇక చూసుకున్నట్లయితే కనుక వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా అనుకూలించి ఆదాయం అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అనేక మార్గాలలో డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఇకపోతే వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపాటుగా డెసిషన్స్ తీసుకోకుండా 1-2 సార్లు ఆలోచించి ఆ తర్వాతే పెట్టుబడులు పెట్టండి. జాగ్రత్తగా మంచిగా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ప్రాఫిట్స్ అనేవి బాగా వస్తాయి. ఇకపోతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి పాజిటివ్ రిజల్ట్స్ రానున్నాయని చెప్పుకోవచ్చు. అనుకున్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయటం జరుగుతుంది. వాహనము, భూమి కొనాలనుకునే వారికి సరైన సమయం అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ల్యాండ్ పై ఇన్వెస్ట్మెంట్ కుంభరాశి వారికి చాలా వరకు కూడా కలిసి రాబోతోందని చెప్పుకోవచ్చు. బాగా ప్రాఫిట్స్ తీసుకొస్తుంది. ఇకపోతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి పాజిటివ్ రిజల్ట్స్ రానున్నాయి. అనుకున్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. వాహనము, భూమి కొనాలనుకునే వారికి సరైన సమయం అని చెప్పవచ్చు. ఈ సమయంలో ల్యాండ్ పై ఇన్వెస్ట్మెంట్ కుంభరాశి వారికి మంచి ప్రాఫిట్స్ తెచ్చిపెడుతుంది అంటున్నారు జ్యోతిష్యులు. మీరు చేసే ప్రతి పనిలో విజయం మీ సొంతమవుతుంది. విదేశీ ప్రయాణాలుంటాయి. వ్యాపారం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెరుగుతుంది. కొత్త వాహనం లేదా కొత్త ఇల్లు కొనుగోలు చేయవచ్చు. ఈ సమయం వ్యాపారులకి విశేష లాభాలను ఆర్జించే విధంగా ఉండబోతోంది. మీకు మంచి లాభాలుంటాయి. ఊహించని ధన లాభం కలుగుతుంది. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కుంభరాశి జాతకుల యొక్క జీవితంలో వచ్చేటటువంటి మార్పులతోటి వారి లైఫ్ అనేది చాలా వరకు కూడా వీరికి నిజంగా మా జీవితంలో ఇన్ని అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయా అనే విధంగా ఉండబోతోందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ కుంభరాశి వారు చిన్న చిన్న పరిహారాల్ని పాటించడానికి ఏమాత్రం కూడా వెనకడుగు వేయకండి. మీకు వీలైనప్పుడల్లా
ఆ పరమేశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళండి. శనీశ్వరుని ఆలయంలో నవగ్రహ ప్రదక్షిణ చేయండి. శనికి తైలాభిషేకం చేయించండి. నువ్వులు దానంగా ఇవ్వడానికి ప్రయత్నించండి. దానం తీసుకునేవారు తక్కువగా ఉంటారు కాబట్టి వారు గనక మీకు దొరికితే నువ్వులతో పాటుగా దక్షిణ పెట్టి దానంగా ఇవ్వండి. గోపూజ గోసేవ చాలా వరకు కూడా కుంభరాశి వారికి లాభిస్తాయని చెప్పుకోవచ్చు. వచ్చే చెడు ఫలితాలని పోగొట్టడానికి గోసేవ చాలా వరకు కూడా వీరికి ఉపయుక్తంగా ఉంటుంది. శుభం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.